45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మనం క్లాస్ 15 లో ఉన్నాము. ఈ క్లాస్ 15 లో మనము ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ మనము క్లాస్ 13 లో ప్రెజెంట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాము అండ్ క్లాస్ 14 లో పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాము. అసలు బీ అంటే ఏంటో కూడా మనము నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రోజు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అయినటువంటి షెల్ బీని, విల్ బీని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లాస్లోకి వెళ్ళినట్టయితే మనకు బీ అంటే తెలుగు మీనింగ్ ఉండుట అని. అంటే దేని గురించి చెప్తుంది ఉండుట? ఒక స్టేటస్ గురించి, ఒక పొజిషన్ గురించి, ఒక మనకున్నటువంటి స్టేటస్ అండ్ మన ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది అన్నట్టు. అంటే మన ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్. సింపుల్గా నిన్న నేను సినిమా థియేటర్లో ఉన్నానని చెప్పాలనుకోండి, ఐ వాజ్ దేర్ ఇన్ ద సినిమా థియేటర్. ఇక్కడ ఐ యామ్ అని ఉపయోగించాను. నిన్న కాబట్టి, గతంలో కాబట్టి ఐ వాజ్ దేర్ ఇన్ ద సినిమా థియేటర్ అని చెప్పాను. రేపు నేను మా ఊర్లో ఉంటాను, మా నేటివ్ ప్లేస్లో ఉంటాను, లేదా మా ఊర్లో ఉంటానని చెప్పాలనుకోండి, టుమారో ఐ విల్ బీ ఇన్ మై విలేజ్ ఆర్ ఇన్ మై నేటివ్ ప్లేస్ అని చెప్తాం అన్నట్టు. సో మా సొంత స్వగ్రామంలో, స్వస్థలంలో, మా ఊర్లో ఉంటానని చెప్పడానికి నేటివ్ ప్లేస్ అని మనం చెప్తుంటాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్. నిన్న థియేటర్లో ఉన్నాను, ఐ వాజ్ దేర్ ఇన్ ద థియేటర్. అందుకే బి అంటే ఉండుట. ఇప్పుడు ఉండుట ఐ ఆమ్, గతంలో ఉండుట ఐ వాజ్, అండ్ ఫ్యూచర్లో ఉండుట ఐ షెల్ బి ఆర్ ఐ విల్ బి. అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాశాను క్లియర్గా. బి అంటే ఒక స్టేటస్ గురించి, మన ఎగ్జిస్టెన్స్ గురించి, మన పొజిషన్ గురించి చెప్తుంది. దాంతో పాటు ఇక్కడ తెలుగు మీనింగ్స్ అర్థం చేసుకోండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ప్రస్తుతం ఉండుట, పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే గతంలో ఉండుట, ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ గురించి, పాస్ట్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది. షెల్ బి, విల్ బి అంటే ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ గురించి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే ఫ్యూచర్లో ఉండుట గురించి చెప్తుంది అని దాని అర్థం అన్నట్టు. షెల్ బి అండ్ విల్ బి. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ యాన్, ఈజ్, ఆర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము అనే విషయం గురించి చెప్తుంది మనకి. వాజ్ వర్ అంటే గతంలో ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నాము గతంలో అనే విషయం గురించి చెప్తుంది. అండ్ షెల్ బి, విల్ బి అంటే భవిష్యత్తులో ఎక్కడ ఉంటాము, ఏం చేస్తూ ఉంటాము అనే విషయం గురించి చెప్తుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాజు వర్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పని మాత్రమే, గతంలో జరిగిపోయిన పని కాదు. నేను ఒక సినిమా చూశాను అని చెప్పడానికి ఐ వాచ్డ్ ఏ మూవీ అంటాము. బట్ నిన్న నువ్వు కాల్ చేసినప్పుడు సినిమా చూస్తున్నాను అని చెప్పడానికి ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ అని చెప్పాలి. అప్పుడు సినిమా చూస్తూ ఉన్నాను, ఆ సినిమా అయిపోలేదు ఇంకా. నేను నిన్ను కలిశాను ఆల్రెడీ అని చెప్పడానికి ఐ మెట్ యూ అంటాము. కానీ నిన్న నేను నీకు కలవడానికి వస్తున్నానని చెప్పడానికి ఏమంటావు అంటే ఐ వాజ్ కమింగ్ టు మీట్ యూ అని చెప్తుంటాం అన్నట్టు. సో ఒక పని ఐ సా అంటే నేను చూశాను, ఐ వాజ్ సీయింగ్ ఆర్ ఐ వాజ్ వాచింగ్ అంటే నేను చూస్తూ ఉన్నాను ఆ టైంలో, గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నట్టు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, మీకు బోధిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను, ఐ ఆమ్ హ్యాపీ. బట్ లాస్ట్ ఇయర్ నోవెల్ కరోనా వైరస్ పాండమిక్ రావడం వల్ల మీ అందరికీ బోధించే అవకాశం రాలేదు, నేను అప్పుడు బాధలో ఉన్నాను అని చెప్పాలనుకోండి. పాండమిక్ వల్ల మనం అందరం కూడా లాక్డౌన్లో ఉండిపోయాం, బాధలో ఉన్నామని చెప్పాలనుకోండి, ఐ వాజ్ సాడ్. ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ యామ్ వచ్చింది. యామ్ ఏమైంది, గతంలోకి వెళ్ళిపోయేసరికి వాజ్ అయింది. అందుకే ఇక్కడ చూడండి, యామ్ ఏమైంది, వాజ్ అయింది. ఈజ్ కూడా ఏమవుతుంది, వాజ్ అవుతుంది. ఆర్ ఏమవుతుంది, వర్ అవుతుంది. మరి ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏమవుతుంది, షెల్ బి, విల్ బి అవుతుంది ఇక్కడ. సో భవిష్యత్తులో అంటే రేపు లేదా భవిష్యత్తులో నేను ఇంకా సంతోషంగా ఉంటాను. మీకు 45 డేస్ కోర్సులో ఇంగ్లీష్ నేర్పించడం అనేది సక్సెస్ఫుల్గా సాధిస్తాను కాబట్టి, ఇంకా ఒక పెద్ద అచీవ్మెంట్ కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఉంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి హ్యాపీ, ఐ విల్ బి హ్యాపీ. సో ప్రజెంట్ బీ ఫార్మ్ యూజ్ చేసి చెప్పాను, పాస్ట్ బీ ఫార్మ్ యూజ్ చేసి చెప్పాను, అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్ యూజ్ చేసి చెప్పాను. కానీ ఫ్యూచర్లో బీ చేసే పని మనకు ప్రజెంట్లో యామ్ చేస్తుంది, ఇక్కడ పాస్ట్లో వాజ్ చేస్తుంది. అంటే బీ సపరేట్గా యూజ్ చేయకపోయినా కూడా మనకు యామ్, వాజ్ అనేది అదే పని చేస్తుందని దాని అర్థం. ఇక్కడ వీఆర్ హియర్ ఆర్ వీఆర్ దేర్ ఇన్ హైదరాబాద్, వీఆర్ హియర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మనం ఉన్నాము హైదరాబాద్లో అని చెప్పాలనుకోండి, వీఆర్ హియర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. లేదా వైజాగ్లో ఉన్నామని చెప్పాలనుకోండి, వీఆర్ హియర్ ఇన్ వైజాగ్, వీఆర్ హియర్ ఇన్ అనంతపూర్, కడప అని చెప్పాలి. ఎక్కడ ఉంటే అక్కడ మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పడానికి. కానీ నిన్న లేదా గతంలో నేను వైజాగ్లో ఉన్నానని చెప్పడానికి ఆర్ ఏమవుతుంది, పాస్ట్ బీ ఫార్మ్కి వచ్చేసరికి ఆర్ ఏమైంది, వర్ అయింది. ఇక్కడ చూడండి, ఆర్ ఏమవుతుంది,
వర్ అయింది. వి వర్ ఇన్ వైజాగ్ అని చెప్పాను. వి వర్ దేర్ ఇన్ వైజాగ్, అక్కడ ఉన్నాము. ఉండుట గురించి చెప్తుంది కాబట్టి అక్కడ ఉన్నాము. అండ్ ఫ్యూచర్లో మేము అమెరికాకి వెళ్తాము, అక్కడ సెటిల్ అవుతాము, అమెరికాలో ఉంటాము అని చెప్పాలనుకోండి, ఆఫ్టర్ 1 year ఆర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ విల్ బి దేర్ ఇన్ యుఎస్ఏ. వీ విల్ బి దేర్ ఇన్ యుఎస్ఏ అంటే యుఎస్ఏలో ఉంటాము. ఉండుట గురించి, బీ ఫార్మ్ అంటే ఉండుట గురించి, ఆమిజార్ అంటే ప్రస్తుతం ఉండుట గురించి, వాజ్ వర్ అంటే గతంలో ఉండుట గురించి, షెల్ బి విల్ బి అంటే భవిష్యత్తులో ఉండుట గురించి కదా. కాబట్టి ఇక్కడ ఈ రకంగా మీనింగ్స్ వస్తుంటాయి అన్నట్టు. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఆమిజార్ గురించి, వాజ్ వర్ గురించి 13th క్లాస్లో, 14th క్లాస్లో. ఈరోజు షెల్ బి విల్ బి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనము ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి కీవర్డ్స్ ఏం ఉపయోగించాలి అంటే భవిష్యత్తులో చేస్తూ ఉన్న పని కదా. దీస్ ఆర్ ద యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ దట్ విల్ బి హ్యాపెనింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో లేదా నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 15 years. ఈ రకంగా మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కీవర్డ్స్ని మనం ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అనేది మనం తీసుకుంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని ఒకటి యూజ్ చేస్తున్నాము. అండ్ 1 తర్వాత ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months, 2 weeks, 3 weeks, 10 days ఆర్ 10 months అని చెప్పి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఫ్యూచర్ గురించి కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. అండ్ ఒక జాగ్రత్తగా శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, షెల్కి మనం నాట్ యాడ్ చేస్తే షాంట్ అయింది కదా ఇక్కడ. అదేవిధంగా విల్కి నాట్ యాడ్ చేస్తే మనకు వోంట్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బీ పెట్టాలన్నట్టు, ఇక్కడ బీ పెట్టాలి. ఇక్కడ బీ పెడితే షాంట్ బీ అండ్ వోంట్ బీ అవుతుంది అన్నట్టు. సో షెల్ నాట్ బీ, విల్ నాట్ బీ లేదా షాంట్ బి అండ్ వోంట్ బి అని చెప్పి నెగిటివ్ కాంట్రాక్షన్, అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐబి వచ్చినప్పుడు షెల్ ఉపయోగించాలని చెప్పాను. ఎందుకు ఆ విషయం మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ మీరు షెల్ క్లాస్ని చూసారు కాబట్టి మీకు బాగా తెలుసు ఆ విషయం. అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూ, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం విల్ బి ఉపయోగిస్తాం, విల్ ఉపయోగిస్తాం. ఎందుకనే విషయం కూడా మీకు బాగా తెలుసు. అండ్ ఇక్కడ బీని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్జీ ఫామ్ అంటే మనం ఇప్పుడు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఐ యామ్ వెయిటింగ్ అని అంటాం అన్నట్టు. సో మనం ఒక దగ్గర మనం ఇప్పుడు వింటున్నాము అనుకోండి, దాన్ని లిజనింగ్ అని అంటుంటాం అన్నట్టు. లేదా చూస్తున్నాం అనుకోండి, వాచింగ్ అని అంటుంటాం అన్నట్టు. సో ఇది ఫ్యూచర్లో కాబట్టి టుమారో అని తీసుకుందాం. టుమారో రేపు నేను సినిమా చూస్తూ ఉంటాను ఈ సమయానికి అని చెప్పాలనుకోండి, టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ ఆర్ ఐ షెల్ బి వాచింగ్ ఏ మూవీ. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాలనుకోండి, బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్, బై ద ఎండ్ ఆఫ్ ది 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆన్ వశిష్ఠ 360 యూట్యూబ్ ఛానల్, I will be speaking in English perfectly, eloquently and the most sophisticatedly అని చెప్పి మీరు చెప్పొచ్చు అన్నట్టు. సో మనము విల్ బి అండ్ షెల్ బి ఎందుకు చెప్తున్నామంటే భవిష్యత్తులో ఆ పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పి దాని అర్థం అన్నట్టు. నేను రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాయ్ ఫ్రెండ్ గురించో, గర్ల్ ఫ్రెండ్ గురించో, లేదా ఫ్రెండ్ గురించో, లేదా ఇంకెవరి గురించి అయినా సరే ఒక బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాను, పార్క్ దగ్గర వెయిట్ చేస్తాను, గుడి దగ్గర వెయిట్ చేస్తాను, ఒక పర్టికులర్ ప్లేస్లో వెయిట్ చేస్తాను అని చెప్పాలనుకోండి, టుమారో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ, నేను రేపు నీకోసము వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పడానికి ఇలా చెప్తుంటాం. టుమారో ఐ విల్ బి వెయిటింగ్. అతడు వెయిట్ చేస్తాడంటే హీ విల్ బి వెయిటింగ్. ఆమె వెయిట్ చేస్తుందంటే షీ విల్ బి వెయిటింగ్. అది వెయిట్ చేస్తుందంటే ఇట్ విల్ బి వెయిటింగ్. అది చూస్తుంది అంటే ఇట్ విల్ బి వాచింగ్. అండ్ వారు వెయిట్ చేస్తారంటే దే విల్ బి వెయిటింగ్, దే విల్ బి వాచింగ్, దే విల్ బి లెర్నింగ్, దే విల్ బి స్పీకింగ్. ఈ రకంగా భవిష్యత్తులో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పి. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి రైల్వే స్టేషన్ కౌంటర్లో అడిగారు అన్నట్టు, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందంటే ఎన్ని గంటలకు స్టేషన్కి వస్తుంది అని అంటే ఇట్ విల్ బి అరైవింగ్ బై 5 o'clock అని చెప్తుంటారు. అంటే మీరు 4 o'clock అడిగితే వాళ్ళు 5 o'clock గంట తర్వాత వస్తూ ఉంటుందని చెప్పడానికి ఇట్ విల్ బి అరైవింగ్ అంటారు. లేదా సింపుల్గా ఇట్ విల్ అరైవ్ అని అంటారు అన్నట్టు. సో వస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు లేదా ఆ పని జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇక్కడ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ రాశాను, దీస్ ఆర్ ద యాక్షన్స్ that happens or that will happen in the future. Actions happening in the future at some point of time or some time in the future. Otherwise ఇలా తెలుగులో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ
ఉంటుంది అని చెప్పినప్పుడు, లేదా నేను ఒక పనిని భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, పని లేదా పనులను చేస్తూ ఉంటాను అని చెప్పినప్పుడు మనం చేస్తుంటాం అన్నట్టు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అంటాం అన్నట్టు. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన తర్వాత ఐ విల్ బి వెయిటింగ్ అని చెప్తాము. లేదా ఐ ఆమ్ వెయిటింగ్ అంటే ఇప్పుడే వెయిట్ చేస్తున్నాను. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ, నేను చూడడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పడానికి ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తుంటాం అన్నట్టు. సో మనము తెలుగులో రాజేంద్ర ప్రసాద్ది ఒక సినిమా చూసాము, అదే ఆ ఒక్కటి అడక్కనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కామన్ డైలాగ్ ఏంటంటే త్రూ అవుట్ ద సినిమా, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఏ కింగ్ అంటాడు. ఆఫ్టర్ 1 year అంటే భవిష్యత్తులో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రెసెంట్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఏ కింగ్ అంటే విల్ బి తర్వాత కింగ్ అనేది ఒక నౌన్ ఉపయోగించాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనము ఈ షెల్ బి విల్ బి బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఒక నౌన్ ఉపయోగించి చెప్పొచ్చు, ఒక యాడ్వర్బ్ ఉపయోగించి చెప్పొచ్చు, ఒక అడ్జెక్టివ్ ఉపయోగించి చెప్పొచ్చు, ఒక వర్బ్ని ఐఎన్జీ ఫామ్ లో ఉపయోగించి యాక్టివ్ వాయిస్ లో చెప్పొచ్చు, ఒక వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉపయోగించి మనము పాసివ్ వాయిస్ లో కూడా చెప్పొచ్చు. అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. షెల్ బి విల్ బికి మీకు ఎగ్జాక్ట్ గా డిఫరెన్స్ అర్థమైంది. ఐ బి ఉంటే షెల్ బి, మిగతా యూ దే హీ షీ ఇట్ ఉంటే విల్ బి అనే విషయం మీకు అర్థమైంది. షెల్ విల్ క్లాస్ లో కూడా దీన్ని నేర్చుకున్నారు. ఇట్ ఈస్ క్లియర్ ఫర్ నౌ. ఇప్పుడు ఐ విల్ బి ఏ డాక్టర్, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ గా ఉన్నాను, మెడికోగా నేను డాక్టర్ గా అవుతాను అని చెప్పడానికి ఐ విల్ బి ఏ డాక్టర్ అని చెప్తుంటాం. లేదా ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాను, ఫ్యూచర్ లో నేను ఐఏఎస్ అవుతానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్, భవిష్యత్తులో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. లేదా ఒక హీరోని అవుతాను, లేదా యాక్టర్ని అవుతాను అంటే ఐ విల్ బికమ్ అన్ హీరో, ఆర్ ఐ విల్ బి హీరో, ఐ విల్ బి గుడ్ పర్సన్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. చూడండి, నేను రేపు థియేటర్లో ఉంటాను, లేదా రేపు నేను క్లాస్లో ఉంటాను ఈ టైంకి అని చెప్పాలనుకోండి, రేపు ఈ టయానికి అంటే టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఇన్ క్లాస్ రూమ్, ఆర్ ఐ విల్ బి దేర్ ఇన్ ద థియేటర్లో ఉంటాను అని చెప్పి దాని అర్థం. రేపు ఈ టయానికి నేను థియేటర్లో ఉంటాను అని దాని అర్థం. అండ్ ఐ విల్ బి హ్యాపీ, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కాబట్టి ఫ్యూచర్లో నాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, నేను హ్యాపీగా ఉంటానని చెప్పడానికి ఐ విల్ బి హ్యాపీ. ఇప్పుడు కొంచెం రూడ్గా ఉన్నాను, ఐ ఆమ్ రూడ్, బట్ ఇన్ ఫ్యూచర్ నేను పొలైట్గా ఉంటానని చెప్పడానికి ఐ విల్ బి పొలైట్. ఇప్పుడు కొంచెం నేను సరిగ్గా పని చేయట్లేదు, బట్ ఫ్యూచర్లో నేను సిన్సియర్గా ఉంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి సిన్సియర్ ఇన్ ఫ్యూచర్ నేను సిన్సియర్గా ఉంటాను అని చెప్పడానికి మనం చెప్తుంటాం అన్నట్టు. సో ఐ విల్ బి వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీకి పనిచేస్తుంటాను, ఐ విల్ బి వర్కింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, రైల్వేస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో నేను పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, రైట్ నౌ ఐ ఆమ్ ఐడల్ అంటే ఏ పని లేకుండా, ఐడల్ అంటే ఏంటంటే ఏ పని లేకుండా ఉండడం. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి వర్కింగ్, ఫ్యూచర్లో నేను పని చేస్తూ ఉంటాను. నవ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి వర్కింగ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఫ్యూచర్లో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటానని దాని అర్థం. ఇప్పుడు ఐఎమ్ స్పీకింగ్, అట్ ప్రజెంట్ ఐఎమ్ స్పీకింగ్ తెలుగు, బట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ స్పీక్ eloquently and most sophisticatedly in English. I will be speaking అని అంటున్నాం అన్నట్టు. సో ఈ 45 days కోర్స్ని మీరు చివరి దాకా చూస్తే, రెగ్యులర్గా ఫాలో అయితే, నోట్స్ రాసుకుంటే, వశిష్ఠ 360 బుక్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఖచ్చితంగా మాట్లాడటమే కాదు నలుగురితో మాట్లాడిస్తారు కూడా. అండ్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. ఐ విల్ బి మ్యారీడ్ అంటే భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఐ విల్ బి మ్యారీడ్ ఆర్ ఐ షల్ బి మ్యారీడ్. అదర్వైజ్ ఐ విల్ బి ఇన్వైటెడ్ టు అన్ అవార్డ్ సెరమనీ, ఒక అవార్డ్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేస్తారు అని చెప్పినప్పుడు కూడా ఇలా ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. ఇంకా క్లారిటీకి మీకు రావడానికి పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడినప్పుడు యామ్, ఈజ్, ఆర్ దాంతో పాటు మనం వర్బ్ని ఐఎన్జీ ఫామ్ లో ఉపయోగిస్తే మనకు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మేము ఆట ఆడుతున్నాము అని తీసుకోవాలనుకోండి, వీఆర్ ప్లేయింగ్ అని చెప్పి తీసుకుంటాం. వీఆర్ ప్లేయింగ్ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకొని వీఆర్ ప్లేయింగ్. దీన్ని ఆర్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెట్టినట్టయితే ఆర్ వి ప్లేయింగ్ అవుతుంది. ఈ ఆర్కి నాట్ యాడ్ చేసినట్టయితే వి ఆర్ట్ ఆర్ వి ఆరెంట్ ప్లేయింగ్ అవుతుంది. ఇప్పుడు ది అరెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే అరెంట్ వి ప్లేయింగ్. మేము ఆట ఆడుతూ ఉన్నాము, ఆట ఆడుతూ ఉన్నామా, ఆట ఆడట్లేదా అని చెప్పి మీనింగ్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. అదే ఒకవేళ వాజ్ అండ్ వర్ అంటే పాస్ట్ బీ ఫార్మ్స్, ఇక్కడ కూడా మనం వర్బ్ని ఐఎన్జీ ఫామ్ లో కనుక యూజ్ చేసినట్లయితే గతంలో జరుగుతున్న పనుల గురించి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా వర్బ్ని ఐఎన్జీ ఫామ్ లో యూజ్ చేస్తే గతంలో జరుగుతున్న పనుల గురించి చెప్తుంది అన్నట్టు. సో హీ వాజ్ ప్రిపేరింగ్, మా బ్రదర్ ఉన్నారు, ఆయన సివిల్ సర్వీసెస్ కి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పాలనుకోండి, హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్
సివిల్ సర్వీస్ ఎగ్జామ్, హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పొచ్చు అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ వాజ్ ఉంది కదా, ఈ వాజ్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే వాజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లేదు అతను ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పాలనుకోండి హీ వాజ్ నాట్ ప్రిపేరింగ్ అని చెప్పొచ్చు. వాజ్ ప్లస్ నాట్ వజంట్ అని కూడా చెప్పొచ్చు. హీ వజంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ వజంట్ ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి హీ ముందు పెడితే వజంట్ హీ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అవుతుంది అన్నట్టు. సో మీరు ఇక్కడ వాజ్ తో తీసుకున్నాను కాబట్టి మీరు వర్ తో ఎగ్జాంపుల్ రాయండి. అండ్ ఇక్కడ హీ షీ నేను హీతో తీసుకున్నాను కాబట్టి మీరు యూతోని వీతోని దేతోని రాయండి, ఐతో కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ, వాజ్ ఐ వాచింగ్ ఏ మూవీ, ఐ వాజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ, వాజ్ ఐ నాట్ వాచింగ్ ఏ మూవీ అని రాయండి. అండ్ ఇక్కడ షెల్ బి విల్ బి ఎప్పుడు కూడా మనకు భవిష్యత్తులో చేస్తున్న పని గురించి, అంటే భవిష్యత్తులో ఒకానొక సమయంలో చేస్తున్న పని గురించి చెప్తుంది కాబట్టి రేపు నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ టుమారో బై దిస్ టైమ్ హియర్ ఇన్ ద పార్క్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఇక్కడ పార్క్ లో వెయిట్ చేస్తుంటాను నీకోసం అని చెప్పి చెప్తుంటాం. సో రేపు నేను మా ఫ్రెండ్స్ తో సినిమా చూస్తూ ఉంటానని చెప్పాలనుకోండి, టుమారో మా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఐ విల్ బి ఎంజాయింగ్. అండ్ ఈ టైంకి సినిమా చూస్తూ ఉంటాను, ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పాలనుకోండి, ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్తుంటాం అన్నట్టు. టుమారో లేదా నెక్స్ట్ వీక్ ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఒకటే హెల్పింగ్ వర్బ్ లో రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ విల్ ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి ఐని ఈ రెండింటి మధ్యలో పెడితే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, విల్ ఐ బి వాచింగ్ ఏ మూవీ ఆర్ షెల్ ఐ బి వాచింగ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఐ ఈ విల్ కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుందని చెప్పాను, షెల్ కి నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుందని కూడా చెప్పాను. మేము చూస్తూ ఉండమని చెప్పడానికి ఐ వోంట్ బి వాచింగ్ అ మూవీ ఆర్ వి వోంట్ బి వాచింగ్ ఏ మూవీ. సో ఇక్కడ ఐ కంటే మీరు ది బెటర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారని అంటే వి అని తీసుకోండి. వి విల్ బి వాచింగ్ ఏ మూవీ అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి మేము సినిమా చూస్తూ ఉంటాము. దీన్ని క్వశ్చన్ చేయాలంటే విల్ వి బి ఆర్ విల్ యూ బి ఆర్ విల్ యూ బి అని కూడా చెప్పొచ్చు. మీకు ఇతరుల బయట వాళ్ళని ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు ఆ రకంగా చెప్తాం అన్నట్టు. వీ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ అంటే ఇలా చెప్తాం అన్నట్టు, మేము సినిమా చూస్తూ ఉండము రేపు అని చెప్పడానికి. దీన్నే ఈ వోంట్ బీని మళ్ళీ రెండు ఉన్నాయి కాబట్టి ఈ వీని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ని తీసుకొచ్చి ఈ వోంట్కి బీకి మధ్యన పెడితే వోంట్ వి బీ వాచింగ్ ఏ మూవీ. అండ్ లెట్ us టేక్ అనదర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ కానీ షీ కానీ చూద్దాం. ఇక్కడ షీ తీసుకుందాం. షీ విల్ బి వాచింగ్ ఏ మూవీ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ, ఫ్యామిలీతో సినిమా చూస్తూ ఉంటుంది. దీన్నే ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అంటే ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ని ఈ రెండు పదాల మధ్యన విల్ బి అని రెండు పదాలు ఉన్నాయి కదా ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్, దాని మధ్యన పెట్టండి సరిపోతుంది. విల్ షీ బి అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ విల్ షీ బి వాచింగ్ ఏ మూవీ, నో షీ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ అని చెప్పాలనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ విల్కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది, షీ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలి అంటే ఈ షీని తీసుకొచ్చి ఈ వోంట్కి బీకి మధ్యన పెట్టినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే వోంట్ షీ బి వాచింగ్ ఏ మూవీ అని అర్థం వస్తుంది. ఆల్ ద బెస్ట్.